ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్ సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తీసుకొచ్చిన కులగణన ఎజెండా మోడీకి గుదిబండలా మారింది. అందుకే గాంధీ కుటుంబమే కుట్రలు చేస్తున్నారు. సొంత పార్టీ పత్రికకు కాంగ్రెస్ అప్పు ఇచ్చిందంటే అది మనమే, మన సంస్థకు డబ్బులు ఇచ్చినట్టే. ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడ ఉందో మాకు అర్థం కావడం లేదని అన్నారు. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అణిచివేయాలనే కుట్రగా ఈ కేసులను వాడుతున్నారని ఆరోపించారు. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ఈడీ ఛార్జిషీట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చడంలో మోడీ భయం స్పష్టంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరచుకున్న మోడీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భయపడుతున్నారని, అందుకే గాంధీ కుటుంబంపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారని విమర్శించారు. విచారణను ఎవరూ అడ్డుకోవడం లేదని, మేము మీ పార్టీలాగా మూర్ఖులు కాదని మర్చిపోవద్దన్నారు. ఈ ధర్నా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపింది. మోదీ ప్రభుత్వంపై విమర్శలతో పాటు గాంధీ కుటుంబానికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు తమ గొంతెత్తారు.